జిల్లా 13వ డివిజన్ మెడికవర్ హాస్పిటల్ చింతరెడ్డిపాలెం సమీపంలో నేటి సాయంత్రం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పాశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వైద్య విద్య ప్రైవేటీకరణ చేసి వ్యవస్థను నాశనం చేశారంటూ పలు విషయాలను గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వేలూరు మహేష్, స్థానిక నేతలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉండడం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూడా ఈరోజు ప్రతి డివిజన్ నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో అందరూ కూడా ఇన్వాల్వ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈరోజు 13వ డివిజన్కి వచ్చేటప్పటికి ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో మొదటి నుంచి కూడా ఊటుకూరు నాగార్జున ప్రతి కార్యక్రమం సక్సెస్ కావడంలో కూడా, విజయవంతం కావడంలో కూడా నాగార్జున పాత్ర ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఒక యువకుడు తన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా చేయడం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగానే తను చాలా చురుకుగా ఉండడం కానీ, అందరినీ కలుపుకోవడం కానీ, అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా కోటి సంతకాల ఉత్సవంలో కూడా తను ఆల్మోస్ట్ ప్రతి గడపకి తిరగడం కానీ, అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కానీ, అందరితో స్వచ్ఛందంగా సంతకాలు పెట్టించడంలో నాగార్జున చేస్తున్నటువంటి ఎప్పుడు కూడా పార్టీ మర్చిపోలేదని తెలియజేస్తాను. అదే మన అలానే అంతకుముందు చేయూత ఆసరాతో మహిళలందరినీ ఆదుకుంటే ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తాను, సుమారుగా 1,50,00,000 మంది మహిళలకు ఇస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి మీరు ఎక్కడో ఒక దగ్గర పీపీపీ పద్ధతిలో తీసుకోండి అని చెప్పినటువంటి ఒక ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎలాంటి పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. కానీ రెండు కూడా తెలుసుకొని అన్నిటి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలా, పేద ప్రజలకు ఏం కావాలో వాటిని చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు కనుక ముందుకు రాగలిగితేనే బాగుంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తూ ఉందో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా నెరవేర్చే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాం. ఎమ్మెల్సీ శ్రీ భగవంతురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మా ప్రభుత్వం అధికారంలో ఉంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే 13 డివిజన్ సంబంధించి ఒక 15 కోట్ల రూపాయల పైచిలకు నిధులతో ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక కొత్త పని కూడా స్టార్ట్ చేయకపోగా, మేము ఏదైతే పనులు చేసామో వాటికి రంగులు వేసుకోవడం, వాటిని మరి ముఖ్యంగా పార్కులు అయితే మంత్రి నారాయణ గారు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన పనుల్ని మైమరిపించాలా, లేకపోతే మేము చేసిన పనులు కనబడకూడదనే ఉద్దేశంతో ఏమో కానీ మా డివిజన్లో ఉన్నటువంటి 3 పార్కులకు సంబంధించి వాటిలన్నింటినీ కూడా బాగున్న పార్కుల్ని ఒక 2-2 మనుషుల్ని పెట్టి మెయింటైన్ చేసిన పార్కులను కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళ కార్యకర్తలకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో ప్రతి పార్కుకి 5 లక్షల రూపాయలు కేటాయించి ఆ పార్కులు దాదాపు 1.5 సంవత్సరం నుంచి నిరుపయోగంగా పెట్టడం జరిగింది. ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆ పార్కులను కూడా బెలూన్లు, ఆర్చులు ఏర్పాటు చేసి మళ్ళీ ఘనంగా ఆయన రీఓపెన్ చేసి ఆయనే పార్కులు కట్టాననే విధంగా కూడా చెప్పుకునే పరిస్థితి కూడా రాబోయే 2-3 నెలలు కూడా మనం చూస్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీడియా ముఖంగా మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో డివిజన్లో అధికారం ఉన్నా లేకపోయినా సరే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి మేము అండగా ఉన్నాం. ఈరోజు మీరు చేసిన దౌర్జన్యాలది, దుర్మార్గాలను చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద విద్యార్థికి వైద్యం అందే విధంగా వాళ్ళు డాక్టర్లు అవ్వాలి అనే ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 7 కాలేజీలు పూర్తి అయిపోతే కూడా ఆ కాలేజీని ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితులు ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చాతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ కాలేజీల్ని
ప్రభుత్వం తరపున నడిపించుకుంటా ఆయన బినామీలకి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నేను మీడియా ముఖంగా డివిజన్ ప్రజలకు కావచ్చు, నెల్లూరు నగరంలో ఉన్న యావత్ యువత అందరూ కూడా ఒకటే విన్నపం చేస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళు చేసిన దౌర్జన్యం అన్ని కూడా చూస్తూ ఊరుకున్నాం. కానీ ఈ రోజు కోటి సంతకాల్లో భాగంగా మీరు పెట్టే సంతకం అది మామూలు సంతకం మాత్రమే కాదు, మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించి మనం ఇచ్చే సంతకంతో చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడికి గుండెలో దడబట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.